అంబటి రాంబాబు గారి పనితీరు మీకు నచ్చిందా? ఆయనకేమండి భలే వాళ్ళే కలర్ఫుల్ చీర కనపడితే కళ్ళుకి ఆర్పకుండా చూస్తాడు. మరి రోజా గారు మంచిగా చేస్తున్నారంటారా? అసలు ఆమెకేం తెలియదయ్యా, ఆమె సంగతి తీసేయి. అసలు ఎమ్మెల్యేల పనితీరు పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా? సంతృప్తి తీసేస్తే కారంగానే ఉన్నాం. ఈసారి మొత్తం మేమే గెలుస్తామని చెప్తున్నారు కదా ఆయన. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి. ఎందుకు చేసిన పాపం చెప్పుకుంటే పోద్దని ఎగేసుకొని వెళ్ళి గుద్దాం. అర్థమైందా? ఈసారి మేము వెయ్యకపోగా ఇంకో 13 జడదెంగుతా. పవన్ కళ్యాణ్ గారు మంచి వైపు ఉంటాడు, మంచి చేద్దాం అనుకుంటాడు. ఆ రెండు మనకు నచ్చవుగా, అందుకనే ఇట్టున్నాం. మీరే అంటున్నారు కదా మంచి వైపు ఉంటాడని, ఎందుకు గెలవరంటారు? మంచి కాబట్టే గెలవరయ్యా. ఈసారి మాత్రం వేయనుగా ఏ జీవుని కూడా జడదెంగుతా. ఏముందయ్యా చంద్రబాబు ఎందుకు రావాలంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేము కిరాణా షాప్కి వెళ్తే కారం కొనాలంటే అది ఒక్కటే మాట పుట్టేది. ఇప్పుడు మిగతా అన్నీ మాట పడుతున్నాయి. గవర్నమెంట్ మేము అందరికి పథకాలు ఇస్తున్నాం, మంచిగా చూసుకుంటున్నాం చెప్తుంది కదా. చెప్తుంది నిజమే, చెప్పడం వరకేగా. నువ్వే చెప్పావు చెప్తుంది అని, చేస్తుందని అనలేదుగా నువ్వు. చిన్నపిల్లలకి అమ్మఒడైనా కానీ, రైతులకి రైతు బంధు పథకం అని 7,500 డబ్బులు వేయడం కానీ, ఆటోలకు 10,000 వేయడం కానీ, నాయి బ్రాహ్మణ సోదరులకు కానీ 10,000 వేయడం కానీ, ఇలాగా అందరికి డబ్బులు ఇస్తుందని చెప్తున్నారు కదా. నేను ఇచ్చిన డబ్బులు లేసిపోయి ఎవడికో ఇచ్చి నేను ఇస్తున్నానని నీ పేరు పెడతావేంది? మేం కట్టిన డబ్బులు కదా నువ్వు కడుతుంది. మరి అమ్మమ్మ ఒడి నాయనమ్మ ఒడి నా పేరు పెట్టాల్సింది, నీ పేరు పెట్టుకుంటావేంది? మీ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాళ్ళకి బాగానే పనిచేస్తుంది. గడప గడపకి ప్రోగ్రాం జరుగుతుంది కండి, దాని పట్ల ఎలా మీరు రియాక్ట్ అవుతారు? నాకు జరిగిందే చెప్తానయ్యా. ఒకరింటి సంగతి నాకు ఎందుకు కానీ నా ఇంటి వరకు చెప్తా. మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చాడు, ఒక పుస్తకం ఇచ్చాడు. దాని మీద ఏం పుస్తకం? దాని మీద ఏదో ఉన్నాయా 3 పేర్లు రాశాడు. నీకు ఈ పథకం వచ్చింది, ఈ పథకం వచ్చిందని. మా అమ్మాయికి ఫీజు రింబర్స్మెంట్ ఏదో కట్టాడంట. మరి నేను కాలేజీ ఫీజు 62,000 కట్టి నేను సర్టిఫికేట్లు తెచ్చినట్టు ఏ బ్యాంకులో కట్టానో నేను చూపిస్తా రిసిప్ట్. ఆయన మా పేరు మీద ఏ బ్యాంకులో వేసాడో ఆయన చూపిమని ఈ మాట అడగగానే పక్కింటికి పోయాడు.